ఇక హైదరాబాద్ మహానగర పరిధిలోని పేరొందిన ప్రైవేటు కార్పొరేట్ టెక్నో స్కూళ్లలో దోపిడీ పర్వం మళ్లీ మొదలైంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో 2 వారాల సమయం ఉన్నప్పటికీ ఆయా విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయి. ఫలితంగా సామాన్య మధ్యతరగతి పిల్లలు అత్యున్నత ప్రామాణిక విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ షురూ అయింది. గ్రేటర్లోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 45 వరకు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉండగా 650 కార్పొరేట్, 860 టెక్నోగా నడుస్తున్నాయి. మిగతావి బడ్జెట్ బడులుగా కొనసాగుతున్నాయి. కాగా ఆయా జిల్లాల్లోని కార్పొరేట్, టెక్నో పాఠశాలలు 3 ఏళ్ల నుంచి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఫీజుల్ని ఇష్టారాజ్యంగా పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబుల్ని ఖాళీ చేస్తున్నాయి. అడ్మిషన్లు మొదలుకొని నెలవారీ ఫీజుల వరకు అన్నింటిలో 25 నుంచి 30% అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గచ్చిబౌలిలో ఓ పేరొందిన అకాడమీ పేరిట నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్లోని ఫీజులు తల్లిదండ్రుల్ని హడలెత్తిస్తున్నాయి. నర్సరీ అడ్మిషన్కు 1.20 లక్షలు, ఏడాది ఫీజు 1.60 లక్షలు వసూలు చేస్తున్నారు. కాగా కొండాపూర్లో ఇదే పేరుతో కొనసాగుతున్న పాఠశాలలో నర్సరీ అడ్మిషన్కు 1.50 లక్షలు, ఎల్కేజీకి 2 లక్షలు తీసుకుంటున్నారు. ఆయా క్లాసులకు వార్షిక ఫీజు 2.10 లక్షల నుంచి 2.30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మాదాపూర్లో ప్రఖ్యాతిగాంచిన మరో పాఠశాలలోని సిఓ క్యాంపస్ ఫీజులు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. 8వ తరగతిలో డే స్కాలర్ స్టేట్ సిలబస్ కు ఏకంగా 1.70 లక్షలు వసూలు చేస్తున్నారు. కాగా ఇందులో రెసిడెన్షియల్ కు 2.20 లక్షల వరకు తీసుకుంటున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. బడ్జెట్ పాఠశాలతో పోల్చితే 50 నుంచి 60% ఫీజులు అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను అంటిపెట్టుకుని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ చేస్తా ఉన్నా ఇలా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతా ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు. రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకే కఠిన చట్టాలు అమలు చేసి ఇలా విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వివరిస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు సీజ్ చేసే విధంగా అనుమతి లేని కళాశాల పాఠశాల నడుపుతున్న వారిపై క్రిమినల్ కేసులు అరెస్ట్ చేసి జైలు పీడీ యాక్ట్ పెట్టే విధంగా రాష్ట్రంలో ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రేటర్లోని ప్రైవేట్, ఇంటర్నేషనల్, కార్పొరేట్, టెక్నో స్కూళ్లలో ఫీజులు పెంచి ఏటా 200 కోట్ల నుంచి 300 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐఐటి, నీట్ ఫౌండేషన్లు, సిఓ క్యాంపస్ పేర్లు పెట్టుకుని విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని నిర్వాహకులు ఆకట్టుకుంటున్నారు. ఒక్కసారి అడ్మిషన్ పొందిన తర్వాత బుక్స్, యూనిఫామ్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో పాటు వివిధ రకాల ఫీజులతో పేరెంట్స్ ను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సిఓ క్యాంపస్ లో చేరిన తర్వాత మెరిట్ స్టూడెంట్లను ఒక బ్యాచ్ లో వేసి మిగతా వారిని ఇతర బ్యాచ్లుగా చేస్తూ బోధనలు అందిస్తున్నారని, తద్వారా కొంతమందిపై మాత్రమే టీచర్లు దృష్టి సారించి తరగతులు చెబుతున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. భారీ ఫీజులకు తగినట్లుగా పలు సిఓ క్యాంపస్లలో బోధనలు ఉండడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రోజు ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ విద్యార్థి తల్లిదండ్రులపైన ఆర్థిక భారం మోపుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చదువుకోవాలంటే ఈరోజు తమ యొక్క సంపాదనలో 70 నుంచి 80% ఈరోజు విద్యాలయాలకు సంబంధించిన ఫీజులు చెల్లించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు అనేది ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందుతా ఉన్నారు. గ్రేటర్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కమిటీలు లేకపోవడంతో కార్పొరేట్, టెక్నో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి ఏటా 20 నుంచి 30% ఫీజులు అదనంగా పెంచుతుండటంతో సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి పాఠశాలలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.